హలో వెల్కమ్ టు నా చిన్ని కోరికలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో ఏంటంటే, నేను నా డెలివరీ అయిన తర్వాత 3rd మంత్లో మా చిన్నుగాడిని తీసుకొని ఫస్ట్ టైం అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే నిద్రకి వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే బిడ్డసారి పెడతారు కదా మనందరికీ. సో ఎవరైతే ఫస్ట్ టైం వాళ్ళ పుట్టింటి నుండి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారో, సో అప్పుడు బిడ్డసారి అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. సో అందుకని చెప్పేసి మా మమ్మీ దాని రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ నాకు పెట్టి దేవుడికి ఇంకా దండం పెట్టుకొని ఇంకంతా మంచి జరగాలని చెప్పేసి మేమందరం అయితే స్టార్ట్ అయ్యాము. సో నాతో పాటు మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా వస్తున్నారనమాట. సో ఇంకా అలాగా మొత్తం తీసుకొని మా మామయ్య, నేను, మా మమ్మీ డాడీ అండ్ ఆల్సో మా మరిది అయితే ఇంకా స్టార్ట్ అవ్వబోతున్నాము. సో ఇక్కడ మా మరిది ఇంకా కార్ తెస్తే ఇంకా అలాగా అందరం కార్లో కూర్చొని వెళ్తున్నాము. సో ఇంకా దిగుతున్నప్పుడు కింద ఆంటీ వచ్చింది. కింద ఆంటీ కూడా కొంచెం బాబుని ఎత్తుకుంటానంటే ఆడించుకుంటానంటే సరే ఇంకొక 5 మినిట్స్ అలా ఆగేసి స్టార్ట్ అవ్వబోతున్నాము. ఇంకా మా చెల్లి వచ్చేసి ఇక్కడ కెమెరామ్యాన్ అనమాట. సో తను చూడండి, నేను నీకే వీడియో తీస్తున్నాను, నా వైపు చూడు అని అంటే సరే ఇంకా అలా వెనక్కి ఆపేసి ఇంకా ముందు తిరిగి చూస్తున్నాను. ఇంకా మా చిన్నగాడు అయితే ఫస్ట్ టైం లాంగ్ జర్నీ చేయబోతున్నాడు. ఆల్మోస్ట్ 1 అవర్ అయితే ఉంటుందన్నమాట జర్నీ. ఇప్పటిదాకా అయితే ఎక్కడికి వెళ్ళలేదు కదా 3rd మంత్లో. సో వాడికి కూడా ఫస్ట్ టైం ఎలా ఉంటుంది ఏంటి అని అయితే చాలా అంటే చాలా భయపడ్డాము. సో కార్లో అయితే కొంచెం క్రాంకీగానే ఉన్నాడు. ఫస్ట్ అంతా కొంచెం రోడ్డు మీద అంతా చూస్తూ కూర్చున్నాడు. కానీ కొంచెం సేపు ఆగిన తర్వాత మాత్రం కొంచెం ఏడ్చాడు. సో ఇంకా వాడికి బొమ్మలు ఇచ్చి ఇంకా అలా చూపించుకుంటూ అలా చేసాము. ఏమనుకోమాకండి, కొంచెం సౌండ్స్ వస్తున్నాయి. మా చిన్నగాడు నా పక్కనే ఉన్నాడు. సో ఇంకా అలాగా స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫైనల్లీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మా అత్తయ్య మా ఇద్దరికి దిష్టి తీసేసి వెల్కమ్ అరేంజ్మెంట్ అయితే ఇలా చేశారన్నమాట. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు కదండి. చూడండి, వెల్కమ్ కేతన్ అని చెప్పేసి అయితే రాశారు. అండ్ ఆల్సో మా ఇంట్లో లాగే అక్కడ కూడా వాడి ఫుడ్ స్టెప్స్ ప్రింట్ చేయడానికి ఒక వైట్ కర్చీఫ్ అయితే అరేంజ్ చేశారన్నమాట. చూడండి, ఇవన్నీ మెమరీస్ కదా. అప్పుడు ఏమనిపించదు, కానీ ఇప్పుడు చూసుకునే అంటే భలే ఉంటుంది. సో ఇంకా అక్కడికి వెళ్ళంగానే వాడైతే కొంచెం ఏడుస్తూ ఉన్నాడు. సో ఇంకా అలా కొంచెం పాలు ఇచ్చినా కూడా వాడైతే ఏడుపు అనేది ఆపలేదన్నమాట. సో ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ ఆ హనీ నిప్పులు అనేది తెప్పించేసి వాడికైతే కొంచెం అయితే మేము ఏడవకుండా కొంచెం చేసాము. బట్ అయినా లేదు, వాడైతే ఒప్పుకోలేదన్నమాట. ఏడుస్తూనే ఉన్నాడు. అంత కొత్తగా ఉంది, చాలామంది మనుషులు ఉండేటప్పటికి వాడికైతే ఏం అర్థం కాలేదు. ఇంక ఇక్కడ ఏంటంటే మేము మా ఇంట్లో వాళ్ళమే కదా. సో ఆ రోజు ఏంటంటే మా చుట్టాలు కూడా వచ్చారు. వాడందరినీ ఒకేసారి చూసేటప్పటికి కొంచెం ఏడుపు అయితే ఆపలేదు. సో ఇంక ఇలాగైతే వెల్కమ్ అయితే జరిగిందనమాట. వెల్కమ్ కూడా చాలా బాగా జరిగింది. నైట్ అయిపోయింది, ఇంకా లైటింగ్ అంతా ఫేడ్ అయిపోయింది. సో ఇలా అయితే జరిగిందనమాట. సో ఇంకా నేను, మా చిన్నగాడిని, మా హస్బెండ్ ఇంక ఇలాగా ముగ్గురం కలిసి ఇంట్లోకి అయితే కుడికాలు పెట్టి వెళ్ళామన్నమాట. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ శారీ పర్సన్నే కాదండి. శారీ మోస్ట్లీ ఇంకెప్పుడైనా ఫంక్షన్స్ కానీ ఇలా ఒకేషన్స్ ఉంటే కానీ కట్టుకుంటాను, కానీ మిగిలిన టైంలో నేనైతే మోస్ట్లీ డ్రెస్సెసే ప్రిఫర్ చేస్తాను. సో ఇంకా చూసారు కదా, ఇక్కడ మాకు వెల్కమ్ అయితే ఇలా జరుగుతుంది. వాడికి అది నోట్లో పెట్టినప్పుడే వాడు సైలెంట్గా ఉంటున్నాడు. తీస్తే మాత్రం మామూలుగా ఏడవట్లేదు అనమాట. సో అంత కొత్తగా ఉంది ఇల్లు, ఇదంతా కొంచెం ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ అయిపోయింది కదా. సో ఇంకా వాడికైతే ఏమీ అర్థం కావట్లేదు, అలానే చూస్తూ కూర్చున్నాడు. చిన్న బాబు కదా. ఇంకా వెల్కమ్ చేసేసి ఇంకా మా అత్తయ్య అయితే వాడి చేత అయితే ఫుట్ ప్రింట్స్ అయితే వేయిస్తున్నారనమాట. సో ఇంకా ఏంటంటే 3 టైమ్స్ అయితే వేయించాము. వాడు ఫుల్ క్రాంకీ అయిపోతున్నాడు. ఇంకా అది పెడితే కానీ గమ్ముకుంటున్నాడు అనమాట. సో ఇంక ఇలాగా వాడిని అయితే కొంచెం తప్పలేదు. ఇంకా అలా జరిగిపోయింది. ఇంకా లోపలికి రాగానే కొంచెం వాడికి డ్రెస్ చేంజ్ చేసి ఇలా చేస్తే ఇంక అప్పుడైతే ఏడుపు మానాడు. ఇంకా లోపలికి రాగానే అందరు కూడా లోపలికి వచ్చేసి వాడిని కొంచెం నవ్వించడం అలా చేస్తుంటే అప్పుడు ఏడుపు ఆపేశాడు అనమాట. లేదంటే ఫుల్ ఏడుస్తూనే ఉన్నారనమాట. ఇంకా మా అత్తయ్య వాళ్ళు, మా వదిన వాళ్ళు ఇంకా అందరూ వచ్చారు ఆ రోజు. సో ఇంకా అందరూ మా కేతన్ని హాస్పిటల్ తర్వాత ఇదే అనమాట చూడడమే. ఇంకా బారసాల ఇంకప్పుడే ఇంకా మా అత్తయ్య అయితే ఫుల్ హ్యాపీతో వాడిని అయితే ఆడిస్తున్నారు. వచ్చాడు. సో నెక్స్ట్ ఇంకేంటంటే, నేను సార్ తెచ్చాను కదా, ఇంకా దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకోవాలి అని చెప్పారు. సో నేను ఏమేమి తీసుకొచ్చానని చెప్పేసి
ఇంకా అక్కడ దేవుడి దగ్గర అయితే పెట్టి దండం అయితే పెట్టుకుంటున్నాను. సో ఇంకా నేనైతే ఫ్రూట్స్, స్వీట్స్, హాట్ అండ్ ఇంకొన్ని ఐటమ్స్ అయితే తెచ్చాను. సో అవన్నీ పెట్టి ఇంకా నేనైతే దండం పెట్టేసుకొని ఇంకా మా కేతన్ని కూడా కొంచెం దేవుడికి దండం పెట్టించుకోమంటే ఇంకా అక్కడ మా కేతన్ బాబుని కూడా దండం పెట్టించి ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అలాగా మా కేతన్ బాబుతో అందరూ ఆడుకుంటూ ఉన్నారు. సో ఇంకా మా అత్తయ్య అయితే టిఫిన్స్ అన్నీ అరేంజ్ చేశారు మా అందరి కోసం. ఇంకా అందరం ఆ టిఫిన్ చేసేసి ఇంకా ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తాము. ఇంకా నేను తెచ్చిన సామాన్లు ఇంకా అన్నీ లోపలికి అయితే షిఫ్ట్ చేస్తూ ఉన్నారు మా హస్బెండ్ వాళ్ళు. సో ఇలాగా ఇంకా అందరూ ఫుల్ ఆడుకుంటూ ఉన్నారనమాట. మా చిన్నగాడితో వాడు కూడా ఇంకా కొంచెం సేపటి తర్వాత అయితే సెట్ అయిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఫుల్ క్రాంకీ ఉన్నాడు, ఇంకా తర్వాత అయితే ఫుల్గా సెట్ అయిపోయాడు. సో ఇక్కడ ఏంటంటే మా మమ్మీ వాళ్ళు ఇదిగోండి మీ మనవండి మీకు మేము అప్పచెప్పేస్తున్నాము అని చెప్పారనమాట. ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా ఇంకా మేమైతే తీసేసుకుంటున్నాము. ఇంకా అలాగా ఫుల్ కామెడీగా అయ్యింది. సో ఇలాగా అందరూ హ్యాపీ అనమాట. కేతన్ ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాడు. సో ఇంకా అందరం కొంచెం గ్రూప్ పిక్స్ ఇలాగ దిగి కొన్ని మెమరీస్గా ఉండాలని చెప్పేసి పిక్స్ ఇవన్నీ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇంకా అందరూ ఇంకా వాడినైతే ఆడిపించుకుంటూ ఉన్నారు. ఫుల్ ఫస్ట్లో క్రాంకీ ఉన్నాడు, ఆ తర్వాత బాగానే నవ్వుతా కొంచెం అదే ఇంకా ఆ ఎన్విరాన్మెంట్కి కొంచెం అలవాటైపోయారు. ఇంకా అలాగే మా మ్యారేజ్ వీడియోస్ ఇవన్నీ పెట్టండి చూద్దాం, అందరికీ ఆ రోజే వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా చూడలేదన్నమాట మ్యారేజ్ వీడియోస్. ఇంకా అందుకని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళైతే మ్యారేజ్ వీడియోస్ అవన్నీ ఇంకా టీవీలో పెట్టేశారు. ఇంకా వీడొచ్చేసి నాకు మరిది వాడు ఏంటి ఈ ఛానల్ అంటే నా చిన్ని కోరికలు, ఏం చేయాలరా అంటే మాత్రం అంటున్నాడు. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పరా అంటే వాడికి పాపం అప్పటికప్పుడు తట్టలేదన్నమాట. సో ఇంక ఇలాగా అందరం టిఫిన్ చేసేసాము. ఇంకా నేను కూడా ఏంటంటే శారీ ఇంకా అదంతా తీసేసి నాకు కంఫర్ట్గా ఉండే డ్రెస్లకు అయితే వచ్చేసేసాను అనమాట. ఇంకా అలాగా టాప్ అయితే వేసేసుకొని ఇంకా మేము తెచ్చిన ఐటమ్స్ ఇవన్నీ ప్యాక్ చేసి ఇంకా ఆ రోజు సర్దేసేయాలి, లేకపోతే కుదరదు అని చెప్పేసి ఇంకా అందరం అలాగా కూర్చొని ఈచ్ పర్సన్ ఒక్కొక్కటి ఇంకా అలాగా సెగ్రిగేట్ చేసేసుకొని బాక్సెస్లో అయితే పెట్టేశారనమాట. ఇంకా నేనైతే బాక్సెస్ ఇవన్నీ సెట్ చేస్తున్నాను. వాళ్ళు ఏంటంటే ఈచ్ ఐటమ్ అనేది అలా పెడుతున్నారు. ఇంకా అవన్నీ ఇంకా మళ్ళీ పంచాలి కదా, ఇంకా అదొక టైం తీసుకునేది. ఇంకా అందుకని చెప్పేసి అందరం ఉన్నాం కాబట్టి అన్నీ ఒకేసారి కంప్లీట్ చేసుకుంటే మంచిది. మళ్ళీ రేపు వేరే ఈవెంట్ ఉంది, ఇంకా అందుకని కుదరదు అని చెప్పేసి ఇంకా ఇలా అయితే ప్యాక్ చేసేసి మొత్తం చేసేసామన్నమాట. ఇంకా ఫుల్ వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి.